241 బూతుల్లో కూడా ఓట్లు వచ్చినాయి. అక్కడ 10 ఓట్లు వచ్చినా 100 ఓట్లు వచ్చినా మెజారిటీ వచ్చినా ఇంకో రకంగా వచ్చినా వాళ్ళందరూ మనల్ని గౌరవించినారు, మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఒక్కొక్క మండల అధ్యక్షుడు చెప్తూ వచ్చినారు, మా మండలంలో 1800 ఓట్లు, మా మండలంలో 2000 చిల్లర ఓట్లు, ఇంకొక మండలంలో 2000, ఇంకో మండలంలో 3000 చిల్లర, ఇంకో మండలంలో 7000 చిల్లర అనేటువంటి మాటలు చెప్పినారు, బాధ్యతతో చెప్పినారు. ఆ ఓట్లు 17,000 చిల్లర ఓట్లు వేసిన ఓటర్ మహాశీలకు, అట్లనే అన్ని ఓట్లు సాధించడానికి కష్టపడ్డ మీ అందరికి కూడా వ్యక్తిగతంగా నా తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఇది మనకు బాధ్యత పెంచింది. ఇది నిరాశపడేటువంటిది కాదు, ఇది ఒక నైతిక విజయం కాంగ్రెస్ పార్టీకి మడకసిరిలోనే నేను గట్టిగా భావిస్తా ఉన్నాను. నేను ఒకే రోజు ఫలాలు రావు. 1999 ఎలక్షన్లో మేము ఒకే ఒక మాటతో పోయినా, వేరే ఏమి చెప్పలేదు జనానికి. ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాము అని చెప్పినాం. ఆ ఎలక్షన్లో మేము ఓడిపోవడానికి కారణమే లేదు. ఓడిపోకూడదు రాష్ట్రంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. మేము గెలిచి తీరాలి. ఆ రోజు మేము అధికారం వచ్చి తీరాలి. నేను ఆ రోజు వరంగల్ ఇన్ఛార్జిగా ఉన్నాను, నల్గొండ ఇన్ఛార్జిగా ఉన్నాను. అన్ని శాఖలకు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, వీటన్నిటికీ నేనే ఇన్ఛార్జిగా ఉన్నాను. రాష్ట్రం బాగా కలిగి తిరిగినాం. సోనియా గాంధీ గారి మీటింగు రాజమండ్రిలో వేస్తే 5-6 లక్షల మంది వచ్చినారు. మా గెలుపు గడ్డు లేదనుకున్నాం, అయినా ఓడిపోయినాం. మేము 90 మంది మాత్రమే గెలిచినాం. ఆ రోజు గెలిచి తీరవలసినటువంటి ఎలక్షన్ అది. కానీ మేము ఒకటి మాత్రం వదలలేదు, ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి తీరాలి అనేటువంటిది 5 సంవత్సరాలు పోరాడినాం. చివరికి మేమందరం కూడా 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. ఎమ్మెల్యేలందరం కూడా రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో. నాకు అంతవరకు షుగర్ లేదు, అప్పుడే షుగర్ వచ్చింది. ఎక్కువ తింటేనే కాదు, ఇటువంటివి చేస్తే కూడా వస్తాయి షుగర్. 2000 సంవత్సరంలో 24 ఏళ్ల కింద మాట నేను మీకు చెప్తా ఉన్నాను. చివరికి రైతులు పోలీసుల ఫైరింగ్ లో 4 చనిపోయినారు. మళ్ళీ అది 99లో మేము ఓడిపోయినా 2004వ సంవత్సరం వరకు కంటిన్యూ చేస్తూనే వచ్చినాం. రైతులకు మేము వస్తూనే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామనేటువంటిది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేయడం, మనం కూడా మన తాలూకాలో, మన జిల్లాలో మనం పాదయాత్రలు చేయడం, అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం. మళ్ళీ 2004లో రాగానే ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు అనేటువంటి ఫైల్ మీద మొదటి సంతకం పెట్టినారు. సో ఇప్పుడు కూడా కేంద్రంలో, రాష్ట్రంలో, మన తాలూకాలో ఒక అజెండాతో జనం ముందుకు పోయినాం. ఆ
అజెండాను ముందుకు తీసుకెళ్ళాలి. అదే మన బాధ్యత. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు, మార్చడానికి వీలు లేదన్నారు. అన్ని బలహీన వర్గాలకు రక్షణ ఇస్తామన్నారు. ఆయా సామాజిక వర్గాల బలాలను బట్టి న్యాయం చేస్తామన్నారు. రిజర్వేషన్ నిబంధనలు తొలగిస్తామన్నారు. ఆయా సామాజిక వర్గాలకు ఆ బలం ఎంత ఉందో, వాళ్ళ సంఖ్య ఎంత ఉందో వాళ్లకు ఆయా ఫలాలు అందుతాయి. అందుకోసం కుల గణన చేస్తామన్నారు. నిన్నటి రోజు కూడా పార్లమెంట్ లో అదే మాట్లాడినారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామన్నారు. ప్రజల సొమ్ము ఏదో ఇద్దరు ముగ్గురికి దోచిపెట్టకుండా అందరికీ, ప్రజలందరికీ చేరాలి అన్నారు. మన అజెండా స్పష్టంగా ఉంది. రాహుల్ గాంధీ గారు అన్నారు, తాను ప్రధాని అయితేనే తొలి సంతకం మీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాను అనేటువంటిది చెప్తున్నారు. సాధించుకోవాలి. మన లక్ష్యం అదే, ఎక్కడ డివియేట్ కావద్దు. మన లక్ష్యం ప్రత్యేక హోదా, అది పెట్టుకోవాలి, కంటిన్యూ కావాలి. ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాలకు అదనంగా వచ్చేటువంటి బుందేల్ఖండ్ మాదిరి నిధులు కానీ మళ్ళీ రావాలి. చాలా ఉన్నాయి. ఆ లక్ష్య సాధన కోసం పనిచేయాలి మనం. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకులు కావాలి అని మేము సిడబ్ల్యూసీలో తీర్మానం చేసినాం. మొదటి రోజు ముందే నేను పెద్దలందరితో కలిసి ఒక రోజు ముందే పోయి ఇది తీర్మానం చేయాలి అని వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. దానికి గౌరవించినారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు పార్లమెంటు మొత్తం చూసే చర్చలు చూసేటువంటి మర్చిపోయినటువంటి జనం ఈరోజు మొత్తం కూడా ఈరోజు పార్లమెంట్ లో ఏం జరుగుతోంది, కారణం ఏమిటి, మా గురించి చర్చ జరుగుతోంది పార్లమెంట్ లో. ఢిల్లీలో ప్రభుత్వం రావాలి, వస్తుంది. చాలా మంది మాట్లాడారు, మీరు కూడా రావాల్సి ఉండింది. నేను అనుకున్నా 220 సీట్లకు మించి రావనుకున్నాను. వాళ్ళకు ప్రతి ఊర్లో అదే మాట చెప్తూ వచ్చినాం. మనం 220కి మించామనుకున్నాం. ఎందుకో బీహార్లో, మధ్యప్రదేశ్లో, ఢిల్లీలో దెబ్బతిన్నాం. ఆ కారణాల గురించి ఇవన్నీ మాట్లాడే సమయం కాదు. కానీ మొత్తానికి అక్కడ దెబ్బతినడంతో మళ్ళీ ఈరోజు కన్ను తప్పినట్టు పోయినట్టు ఈరోజు వాళ్ళు వచ్చినారు. 2 ఊతకర్రల మీద ఉంది ఈరోజు ప్రభుత్వం. ఢిల్లీ ప్రభుత్వం సొంతంగా వాళ్ళుగా సొంతంగా నడిచే పరిస్థితి లేదు. 400 అహంకారంతో ఊగినటువంటి వారు ఈరోజు 2 ఊతకర్రలు వచ్చినాయి. ఉత్తరొట్టి ఎప్పుడు ఏ ఊతకర్ర ఊడిపోతుందో తెలియదు. ఊడిపోవాలని నేనేమనుకోవడం లేదు. అది 6 నెలలు పుడుతుందా, సంవత్సరం పుడుతుందా, 2 ఏళ్ళు పుడుతుందా తెలియదు. ఒకవేళ ఉంటే 5 ఏళ్ళు ఉండి మనకి అభ్యంతరం లేదు. కానీ గతంలో జరిగినటువంటి అహంకార పూరితమైనటువంటి ప్రభుత్వాన్ని నడపలేరు ఢిల్లీ వాళ్ళు. దానికి చెక్ పెట్టడానికి మన నాయకుడు గట్టిగా పోరాడుతూ ఉన్నాడు. వాళ్ళతో పాటు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు గట్టిగా వెంట నిలబడ్డారు. ఈరోజు నాకు గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. కారణం ఏమంటే ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే మా నాయకుడు రాహుల్ గాంధీ అనేవాళ్ళు. నిన్నటి రోజు మాట్లాడిన ఇండియా కూటమిలో మాట్లాడిన ప్రతి ఎంపీ కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ అని మాట్లాడారు. వీళ్ళని అలాంటి వాళ్ళకు
వయస్సు ఎక్కువ అనుకోవచ్చు, మీరందరూ కూడా యువకులు ఉన్నారు. భవిష్యత్తు మీది, ఓపిక పట్టండి, నిబ్బరంగా ఉండండి. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతా ఉన్నారు, ఎవరు ఆపలేరు. దానికి మన వంతు కృషి కూడా ఉండాలి, మన ప్రయత్నం కూడా ఉండాలి. అతను అయితేనే మన రాష్ట్రానికి మనకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో కూడా నేను అనుకున్నాను, చాలా చోట్ల ప్రతి ఊర్లో చెప్పిన గాలి లేదనుకున్నాను నేను. ఎందుకంటే నేను ఎక్కడ తిరగలేదు. ఢిల్లీలో జరిగే విషయాలు, కేంద్రంలో జరిగే విషయాలు రోజు ఏఐసిసి నుంచి నాకు వస్తున్నాయి, వర్తమానాలు ప్రతి రాష్ట్రం నుంచి వస్తున్నాయి. దాన్ని నేను అసెస్ చేయగలిగితే కానీ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని అనుకోలేదు నేను. ఎవరు గెలిచినా కూడా 5-10 సీట్లు అటో ఇటో ఉంటాయని అనుకున్నాను. నా లెక్క కూడా తప్పింది. కారణం నేను ఏ పక్క నియోజకవర్గానికి కూడా పోలేదు. చివరికి మన జిల్లాలోన కళ్యాణదుర్గానికి పోలేదు, హిందూపురం పోలేదు, పెనుగొండ పోలేదు, ఎట్లా పోలేదు. పోకూడదని నేను నిర్ణయించుకునే పోలేదు. పోకూడదని కాదు, ఇక్కడ ఏదో తెలుసుకోవాలని నేను ఇక్కడ ఉండవలసి వచ్చింది. నా లెక్క తప్పింది. ప్రజలు ఒక్కటే తీర్పిచ్చినారు. ఏ సంక్షేమ పథకాలు వచ్చినా ఇచ్చినా, ఏ అభివృద్ధి జరిగినా ఎవరు జేబు నుంచి ఇవ్వరు, ఇది మా సొమ్ము మాకే వస్తుంది అనేటువంటి జనం సంపూర్ణంగా తీర్పిచ్చినారు నిన్నటి రోజు. నేనేదో నీకు అది ఆ రోజు చేసినా కాబట్టి ప్రతిఫలంగా నాకు ఓటు వేయండి అంటే జనం ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేరు ఈరోజు. మన భవిష్యత్తు గురించి చూస్తా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఇంత మెజార్టీతో తెలుగుదేశం గెలిచింది, వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జనం తీర్పిచ్చినారు. కానీ నేను అనుకుంటాను ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు అని అనుకుంటాను నేను. ఇంత మెజార్టీ కూడా, ఎందుకంటే మొన్న 5 ఏళ్ల కింద చూసాం, మొన్న 5 సంవత్సరాలు చూసాం. 151 వచ్చినప్పుడు ఎట్లా బిర్రబీగినారు, ఏ పరిస్థితి వచ్చింది. వాళ్ళు నష్టపోవడం కాదు, రాష్ట్రం నష్టపోయింది. మళ్ళీ ఇప్పుడు అంతకంటే ఇంకో 9 సీట్లు ఏమో ఎక్కువ గెలిపించినారు. వీళ్ళకు 164 ఏమో వచ్చినాయి, 13 సీట్లు ఎక్కువ, 164 ఇచ్చినారు, 13 సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఇది ప్రజాస్వామ్యంలో చెక్ లేకుండా పోతే. ఎందుకంటే పోయిన 10 ఏళ్ళు చూసాం ఢిల్లీలో ఎంత అహంకారపూరితంగా పోయినారో, ఇంకా పప్పులుడుగా. ఎందుకంటే అక్కడ ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉంది కాబట్టి. ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి వచ్చింది. చివరికి అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోనటువంటి పరిస్థితి వచ్చింది. ఇది నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రజా తీర్పును నేను తప్పట్లేను, కానీ ఇది మంచిది కార్యమో అనిపిస్తుంది. అయినా ఇంత ఇచ్చినా, ఇంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చినా లేదు, పాలన సరిగా చేయవచ్చు అని నిరూపించాల్సిన బాధ్యత ఈ రోజు ఇప్పుడు గెలిచినటువంటి పార్టీది, తెలుగుదేశాన్ని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఉంది. అది వాళ్ళు ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రంలో మన అజెండా ఉంది. రాష్ట్రంలో ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి ఈరోజు అధికారంలో వచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అంత సులువు కూడా కాదు. వాళ్ళు ఈ వాగ్దానాలే అమలు పరచడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి. కత్తి మీద సామే. అందుకోసమే నేను ఇంకా కౌంటింగ్ జరుగుతున్నట్టే నేను చెప్పినాను. కౌంటింగ్ జరుగుతున్నట్టే నేను ఒక
ట్వీట్ కూడా చేస్తున్నాను. ఏం చేస్తానంటే, రాహుల్ గాంధీ గారు ఈరోజు మొదటి సంతకం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు. బీజేపీ వాళ్ళు ఇవ్వమంటా ఉన్నారు. ఇస్తూ ఉన్నటువంటి రాహుల్ గాంధీ పక్కన నిలబడతారో, ఇవ్వను అనే వాళ్ళతో జతగట్టి సాధిస్తారో నిర్ణయం మీరే తీసుకోండి అని చెప్పినాను. ఈరోజు వాళ్ళతో జతగట్టినారు, అవి తీసుకొని రావాలి. బాధ్యత మీకు తీసుకొని రావాలి, సాధించాలి. అవన్నీ కూడా మంచిగానే ఉండండి, మంచిగానే ఉండి సాధించి తీసుకోండి. సో రాష్ట్రంలో, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఆ కార్యక్రమాలకు మనకు అజెండా అయితే, రాష్ట్రంలో మన ప్రత్యేక హోదా కానీ మిగిలినటువంటి అంశాలు సాధించడంలో దాని పట్ల కూడా మనం గట్టిగా పనిచేయాలి. మడకసిరికి వచ్చినప్పుడు ఈ ఎలక్షన్ ఏదో కాంగ్రెస్ గెలిపించుకోవాలనో, సుధాకర్ ఎమ్మెల్యే చేయాలనో చేయలేదు. ఈ మాట జనంలోనే చెప్పినాం. ఇదే రహస్యం కూడా కాదు, జనంలోనే ప్రతి ఊర్లో చెప్పినాం. ఈ ఎలక్షన్ మేము చేస్తూ ఉన్నటువంటిది, మేము మా హయాంలో ప్రారంభం చేసినటువంటి హంద్రీ నీవా నీళ్లు అన్ని చెరువులకు నీళ్లు తీసుకొని రావాలి. మా హయాంలో మేము సేకరించిన 1600 ఎకరాల భూమిలో పరిశ్రమలు తీసుకొని రావాలి. మా హయాంలో మేము ప్రారంభం చేసినటువంటి రైల్వే లైన్ పూర్తి కావాలి. మా హయాంలో మేము తెచ్చినటువంటి శ్రీరామరెడ్డి తాగునీళ్లు ప్రతిరోజు ఆ ఊర్లకు ఇళ్లకు చేరాలి. దీనికోసమే మేము ఎలక్షన్ చేస్తున్నాం. మీరు గట్టిగా నిలబడండి అని అడిగినా. ఇవి చేయమని సుధాకర్ నాకు చెప్పినాడు. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాను నేను. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా మంచి అజెండా సెట్ చేసినారు. ఈ అజెండాను మేము సాధిస్తాము అనేటువంటి మాట చెప్పినారు. సంతోషం. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది? మేము ఎలక్షన్ చేసింది కేవలం ఈ 4 అంశాలు సాధన కోసం మాత్రమే చేసినాం. రైట్. సుధాకర్ ఓడిపోయేటువంటి వ్యక్తి కాదు. పోయిన ఎలక్షన్ లో కూడా అతని ఆరోగ్యం బాగాలేకపోవడం ఒకటి, నేను కూడా ఓడిపోయేదాన్ని ఎందుకు అనుకున్నాను. ఈ ఎలక్షన్ లో మనమందరం కూడా, మీరందరూ కూడా ముందడుగు వరకు ఊర్లోకి పోయి వచ్చినారు. ప్రతి ఊర్లో నేను పిలుస్తాను రండి అని మీరు చెప్పినారు. మీ చేతిలో వచ్చిన నేను 1900 సరే అంతకుముందు వదిలేయండి, అంతకుముందు చేసిన ఎలక్షన్ నీలంశం జరిగిన వాళ్ళకంతా వదిలేయండి. కానీ నేనే బాధ్యత తీసుకొని 2087లో ఆ రోజు మండల ఎలక్షన్ అప్పటి నుంచి ప్రతి ఎలక్షన్ నేను, మీరు, మనమందరం కలిసి చేస్తా ఉన్నాం. నాకు తెలిసి ఇంత ఇష్టంగా, కష్టమని అన్నాను నేను, ఇంత ఇష్టంగా ఏ ఎలక్షన్ లో నేను చేయలేదు. ఈ ఎలక్షన్ నేను చేసినాను. భవిష్యత్తులో చేసే అవకాశం భగవంతుడు ఇస్తాడో లేదో తెలియదు. అంత ఇష్టంగా చేసినాను, ప్రేమతో చేసినాను, విశ్వాసంతో చేసినాను, ఆనందంగా చేసినాను. ఈ ఎలక్షన్ నాకేదో కష్టమని నేను అనుకోలేదు. కానీ మీకందరికి మాత్రం కష్టం మిగిలించినాను. నేను ఇష్టంగా చేసినాను. మీకందరికి కూడా నానా ఇబ్బందులు పెట్టాను. మీ ఊర్లోకి వచ్చినప్పుడు కానీ ఎన్ని మీటింగులు, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని కథ అంతా కూడా అది భరించినారు మీరందరూ కూడా. అది భరిస్తూ మళ్ళీ ఇంకా ముందుకు సాగుదామని అంటా ఉన్నారు. మీలాంటి నాయకులు, మీలాంటి కార్యకర్తలు ఎవడికి దొరుకుతాడు? నా అదృష్టం కాబట్టి నాకే సాధ్యమైంది. ఇంకొకటి చెప్పాలంటారా? మడకసిలో అభివృద్ధి మళ్ళీ మనం మడిసినా అన్నాం. ఎందుకో ఆశావాషిగా లేదు. మళ్ళీ మనం మడిసినా అంటే పోయిన 10 ఏళ్ళలో ఎవరిని విమర్శించడానికి పోలేదు. మనం ఎలక్షన్ లో కూడా మనం ఎల్కే చెప్పినట్టు ఇవి సాధించుకోవడమే లక్ష్యంగా ఎందుకో చేయలేకుండా పోయినారు. ఇప్పుడు చేస్తున్నాం, ఆలస్యమైంది అని. సుధాకర్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పినాడు, గెలిచినటువంటి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున, మీ అందరి తరఫున, తాలూకా తరఫున
అతనికి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను గెలిచిన వాడికి శుభాకాంక్షలు తెలియజేయాలి, వెన్ను తట్టాలి. మనం అందరం కూడా ఈ 4 అంశాలు సాధించడానికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా మనం అందరం కూడా ఉందాం. వాళ్ళ వెంట ఉండాల్సిన బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యం అంటే అంతే. ప్రజాస్వామ్యం అంతే. ప్రజల కోసం, ఏదో ఒక పార్టీ కోసం కాదు, ఒకరి కోసం కాదు. మన చెరువులన్నిటికీ నీళ్లు తీసుకొని రావడంలో మన అవసరం కూడా ఏదైనా ఉంది అంటే తప్పకుండా మనం కూడా వాళ్ళతో చేయగలుగుతాం. పరిశ్రమలు తీసుకొని రావడానికి మన అవసరం ఉందంటే చేతులు కలుపుతాం. శ్రీరామరెడ్డి తాగునీళ్ళు రోజు ఇవ్వడానికి అవకాశం మన అవసరం ఉంది అంటే వాళ్ళతో చేయగలుగుతాం. రైల్వే లైన్ పూర్తి కావడానికి మన అవసరం ఉందంటే చేయగలుగుతాం. ఆ రీతిన వాళ్ళు పని చేయాలి. చేయండి అని మనం చెప్తాం. మనమందరం కూడా వాళ్ళ వెంట ఉందామని కూడా చెప్తాం. తాలూకా ప్రజలందరూ కూడా ఉందామని చెప్తాం. ఎందుకంటే నాకు తెలుసు, నా అంత సుదీర్ఘ కాలం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటువంటి అవకాశం ఎవరికి దొరకలేదు. నాకు అందరూ సహకరించినారు. పార్టీలకు అతీతంగా నాకు సహకరించినారు. అందువల్ల ఆ రోజు సాధ్యమైంది. ఈరోజు సహకరించాను. మేము తయారుగా ఉన్నాం. మీరు ముందుకు నడపండి, ఇవన్నీ పూర్తి చేయండి. అజెండా సెట్ అయ్యింది. దీనికోసమే మనం చేసినాం. ఈ రోజే మనం మరో రకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. చేయకపోతే అవి నేను మాట్లాడే సమయం కాదు. చేయండి, వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయడానికి వయసులో పెద్దవాళ్ళుగా నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఈ తాలూకా అవసరాన్ని గుర్తించి ఈనాడు కాదు, 15 ఏళ్ల కింద గుర్తించినాం. ఈ రోజు ఏదో గుర్తించి చేసేది కాదు. వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయమని, అవి సాధన అయ్యేంత వరకు మన బాధ్యత ఏమి, వాళ్లకు సపోర్ట్గా ఉందాం, అండగా ఉందాం. పోయిన 10 ఏళ్ళు కూడా వాళ్ళు చేస్తారని చూసినాం. మరి ఈ సాధన కోసం వాళ్ళకి అండగా ఉందాం, గట్టిగా ఉందాం. సాధన చేసే వరకు ఢిల్లీలో చెప్పినాను, హైదరాబాద్లో దీనిలో మన రాష్ట్రంలో చెప్పినాను, మన తాలూకా వరకు సాధన చేసే వరకు మన పయనం ఆగవద్దు అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తాను. మొన్న జనాలి కోసం చేసినాం, ఈ తాలూకా కోసం చేసినాం. ఇప్పుడు మన పార్టీ బలోపేతం కోసం కూడా మనం ప్రయత్నం చేసుకోవాలి. జనాలు ఎవరు తక్కువగా అంచనా వేయొద్దు. డబ్బుల విషయంలో నేను ఆ 2 పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చాలా పెద్ద ఎత్తున జనానికి డబ్బు ఇచ్చినారు. జనం కూడా హ్యాపీగా ఉన్నారు. ఆ డబ్బు జనానికి చేరింది. ఆ డబ్బు జనాలు చేర్చిన 2 పార్టీలకు కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం రకరకాల మాట్లాడినారు. డబ్బు ఇవ్వకూడదు, ఇవ్వాలి, ఇచ్చింటే తిరుగుబాదేసింటే ఇంకోటేసి అన్నిటికీ చెప్పండి కొట్టినాను. మీరు ఏదానికి ఆగలేదు. ఇవ్వడం సరైనది కాదు అనే దానికి కొట్టినారు, ఇవ్వకూడదు అనే దానికి కొట్టినారు. 500 రూపాయలు ఇచ్చింటే బాగుంటుంది దానికి కొట్టినారు, 2000 ఇచ్చింటే బాగుంటుంది కొట్టినారు, తిరుగుబాటు అనే దానికి కొట్టిన అన్నిటికీ చెప్పండి కొట్టినారు. అయినా జనాన్ని మనం ఎక్కడ కూడా తక్కువగా చూడవద్దు. జనాన్ని డబ్బుతో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అనేది సరైనది కాదు. సరే, ఆ విషయాలు ఏమైనటువంటి నేను మండల ప్రెసిడెంట్ని ఇంటికి పిలిపించి నేను మాట్లాడినాను. బయట ఈ విషయాలు చెప్పొద్దని నేను కూడా చెప్పినాను. మనకు కొన్ని విషయాలు మనం ఎంత పారదర్శకంగా ఉన్నా కొన్ని విషయాలు పూర్తి బయట ఇప్పుడు సరైనది కాదు కాబట్టి నేను వాళ్ళకి చెప్పినాను. దాన్ని పక్కన పెట్టి ఇంకా ఇప్పటి నుంచి మనం అడగడానికి మనం ఒక గొంతుగా ఉండాలి. సపోర్ట్ చేయడానికి మన చేతులు మనకు సాయం చేసే చేతులుగా ఉండాలి. మన వాయిస్ అవసరం వచ్చినప్పుడు వినిపించడానికి ఉండాలి. మనం శాశ్వతం కాకపోవచ్చు, ఈ తాలూకా శాశ్వతం. ఆ 4 సాధిస్తే
వచ్చే 50 సంవత్సరాలు ఈ తాలూకా సుభిక్షంగా అందరు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం జనం దగ్గర పోయినా ఎక్కడ ఎవరు దిగాలు పడాల్సినటువంటి అవసరం లేదు. తొంభై 94లో మనం ఓడిపోయే ఎలక్షన్ నాది. 94లో మనం ఓడిపోయే ఎలక్షన్ నా ఏమి చేయలేదని, ఏం తక్కువ చేస్తామని, ఈ దేశంలో ఎక్కడ జరిగినన్ని పనులు చేస్తామే ఓడిపోయినాం కదా. సో దాని గురించి కాదు, మళ్ళీ 94లో మనం ఇప్పుడు కూడా మన దగ్గరికి వస్తా ఉన్నారు. జనం మన దగ్గర ఉంటారు, జనం మన దగ్గరికి వస్తారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. మీ ఊర్లలో, మీ పంచాయతీలో, మీ మండలాల్లో మీ దగ్గర వచ్చేటువంటి వాళ్ళకి అందుబాటులో ఉండండి. మీ పనులను ఇచ్చిపెట్టారు కాదు, ప్రతి వాడికి ఫోన్లు ఉన్నాయి. ఫోన్ చేస్తే వెంటనే స్పందించండి, చేతులైన సహాయం చేయండి. మీ చేతిలో లేని నాకు చెప్పండి. మాట వస్తే కదా ఎవడు మన దగ్గరేమి క్యారియర్లో మా ఇంటికి అన్నం పెట్టు పంపు అని ఎవడు అడగడు. వారికి 5 ఏళ్ళు ఉన్నాయి, వారు 5 ఏళ్లలో వాడి కడుపు నింపుకోగలుగుతాడు. నా 5 ఏళ్ళు నీ 5 ఏళ్ళు అవసరం లేదు వాడి కడుపు నింపడానికి. ఆ విధంగా ఎవరు అనుకుంటే అది పొరపాటు. వాడు కష్టంలో ఉంటేనే వారికి వినాలి. విని మీ చేతనైనంత మీరు చేయండి, లేకపోతే నాకు చెప్పండి. పూర్తిగా ఇక రాహుల్ గాంధీ గారు, నేను యాక్చువల్గా రాజకీయాల నుంచి రిటైర్ అవుదాం అనుకున్నాం. ఇంతకుముందు కూడా చెప్పినాను మీకు. రద్దు చేయడం, ఇల్లు లాక్కోవడం, అతని మీద 2 సంవత్సరాలు జైలు శిక్ష వేయడం, చేయని తప్పు ఆ విధంగా చేస్తే మళ్ళీ నా నిర్ణయం ప్రకటించలేదు. చేయాలనుకున్నా ఇంకో 2-3 రోజులు లేట్ అయితే ప్రకటించేవాడిని. మళ్ళీ చేసుకున్నాం. సో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులని సాధన కావాలి, మన తాలూకాలో ఈ 4 పూర్తి కావాలి. అంతవరకు మీతో పాటు నేను కూడా యాక్టివ్గా ఉంటాను అనేటువంటి మాట నిలబడదాం. ఇది చేసుకోవడానికి మనం కూడా బలం కావాలి, మనం బలోపేతం అవడానికి ఎట్లా అవుతాము? పలికితే అవుతాము. ఈరోజు కొన్ని పంచాయతీలో, కొన్ని గ్రామాల్లో ఓట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? బాగా ఎట్లా వచ్చినాయి? అక్కడ పలికేవాడు ఉన్నాడు, వాడు వెంటనే స్పందించేవాడు ఉన్నాడు. కాకపోతే నా దగ్గర పంపేవాళ్ళు ఉన్నారు. అందుకోసమే వచ్చినాయి. కొన్ని చోట్ల ఎందుకు రాలేదు? అక్కడ వాళ్ళకి విచారించే నాథుడు లేడు కాబట్టి. ఎవరు తప్పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడెక్కడ అటువంటి ఉన్నాయో వాటన్నిటి కూడా రెడీ చేసుకోవాలి. జనం ఏమైనా తీర్పు ఇవ్వని. రేపటి రోజు మీరు చెప్పినట్టు మన పార్టీ బలోపేతం చేసుకోవడానికి పంచాయతీ మెంబర్తో మొదలుకొని, నీటి సంఘాలతో మొదలుకొని, లేదా ఇంకా సింగల్ విండోతో మొదలుకొని, మండలితో మొదలుకొని, మున్సిపాలిటీతో మొదలుకొని, రాబోయేటువంటి లోకల్ ఎలక్షన్ లో ప్రతి ఒక్క చోట కూడా మనం వాడిని తయారు చేసుకోవాలి. గెలుస్తాం ఓడతాం కాదు, పార్టీ బలోపేతం చేసుకోవడానికి దాన్ని మళ్ళీ వాడుకోవాలి. మీరు చాలా కష్టపడ్డారు, కాయ కష్టం చేసినారు. కొంతమంది వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టారు. ఒకరిద్దరు ఇక్కడ మాట్లాడుతూ చెప్పినారు కూడా, బూత్ ఖర్చులకి ఇస్తే దాంతో పాటు మేము దేశం చేస్తామని. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా నోటీస్లో ఉంది ఎవరెవరు ఆ విధంగా చేస్తారు అని చెప్పేసి. మీకున్నటువంటి ఆ విశ్వాసం, మీకున్నటువంటి ఆ పట్టుదల, నిజంగా అది నేను మాటలతో చెప్పలేను. భవిష్యత్తు మీకు తప్పకుండా దానికి 10 రెట్లు ఫలం మీకు ఉంటుంది అనే మాట మాత్రం మీకు చెప్పగలుగుతాను. మీ కష్టం వృధా పోదు, మీ వ్యయ ప్రయాసం వృధాగా పోనివ్వను. మనమందరం కూడా గట్టిగా ఉందాం, మంచిని మంచి అందాం, చెడుని చెడు అందాం. మనమే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరికి ఫలానా వాళ్ళ దగ్గర పోతే పలుకుతాడు అనేటువంటి దాంతో మీరందరూ కూడా తయారుకండి. అయింది 10 ఏళ్ళు పోయింది, ఈ 5 ఏళ్ళు 15 ఏళ్ళు పోతుంది. ఏమేమి
ఏమవుతుంది 15 ఏళ్ళు పోతే? మనకైనా పోయింది, ఢిల్లీలో పోలేదా? 15 ఏళ్ళు వాళ్ళకు కూడా పోయింది కదా, మొత్తం పోయింది కదా. సో చెప్పండి, మీ ద్వారా ఈ సమాచారాన్ని చెప్దామని మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. స్టడీ చేస్తుండండి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది దేశంలో, ఏం జరుగుతుంది అని చూడండి. రాజకీయమైనటువంటి ఏ విధమైనటువంటి మార్పులు ఏమైనా రావచ్చని మన చేతుల్లోనే ఉండవు. వచ్చేటువంటి దాని ప్రకారం అందుకున్నాం. మన లక్ష్యం దేశంలో, రాష్ట్రంలో, ఇక్కడ ఇవి సాధించేంత వరకు మనం ముందుకు పోదాం. ఆ ముందుకు పోవడానికి నేను, మీరు అందరూ కలిసి ముందుకు పోతాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం. రఘువీరారెడ్డి గారి నాయకత్వం. అందరూ కూడా కొంచెం సమయం పాటించి భోజనం ఉంది, ఒకరి మీద ఒకరు తోసుకొని పోవద్దు. అందరికీ భోజనం ఉంది, దయచేసి అందరూ భోజనం చేసి పోవలసిందిగా మరీ కోరుతున్నాను.